మూడు ప్రధాన పార్టీలకు ఎవరు అధ్యక్షుడు కానున్నారనేది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించే యోచనలో పార్టీల అధ్యక్షులు, ఆయా పార్టీల హైకమాండ్లు ఆలోచనలు చేస్తున్నాయి. ఈ నెల 27తో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి ఎవరు కాబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. బీసీ వర్గానికి ఈసారి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ బాధ్యతలను పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, అనిల్, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 27తో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి ఎవరు కాబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. బీసీ వర్గానికి ఈసారి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ బాధ్యతలను పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, అనిల్, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనేది ఆ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఈసారి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ను ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉందంటారు? ఈ నెల 27తో ఇటు రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో ఎవరికి వరించే అవకాశం ఉందంటారు? సుజాత, మొత్తం ఈ నెల చివరిలో ఈ నెల 27వ తారీఖుతో కూడా 3 సంవత్సరాలు పూర్తిగా పోతా ఉంది. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొనసాగుతా ఉన్నాడు. ఎన్నికలకు ముందు వరకు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో ఉన్నాయన్న ఉద్దేశంతో కూడా ఏఐసిసి అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగించింది. ఇటు పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోవడం, అదేవిధంగా 3 సంవత్సరాల కాలం కూడా పూర్తవుతుండటంతో కూడా పిసిసి అధ్యక్ష పదవి మాత్రం అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చాలా మంది కూడా ఆశావాహులు పిసిసి అధ్యక్ష రేసులో ఉన్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీధర్ బాబు, సీతక్క, ఈ ముగ్గురు కూడా పిసిసి పదవి కోసం మాత్రం ప్రయత్నిస్తా ఉన్నారు. మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉండడం, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పిసిసి అధ్యక్ష పదవిలో పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ అధిష్టానంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనటువంటి మదియాష్కి గౌడ్ కూడా తనకు పిసిసి అధ్యక్ష పదవి కావాలని కూడా ఏఐసిసి ముఖ్య నేతలను కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఇటీవల ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా తనకు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నందువల్ల ఇన్ని సంవత్సరాల నుంచి తనకు రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నేపథ్యంలో తనకే ఇవ్వాలనేసి కూడా మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా అనిల్ కుమార్ కూడా కోరుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఇలా ఉంటే మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఇటీవల సంగారెడ్డి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం పార్లమెంటు ఎన్నికల్లో కూడా తనకు సీటు వద్దు అని కూడా
వదిలేశాడు. ఆ తర్వాత పిసిసి అధ్యక్ష రేస్ లో కూడా తాను ఉన్నాను, ఖచ్చితంగా తనకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కూడా ఇటీవల కూడా ఢిల్లీకి వెళ్లి కూడా హైకమాండ్ ను కోరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నాడు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని మొదటి నుంచి కూడా కోరుతా ఉన్నాడు, ఆశిస్తా ఉన్నాడు. ఇటీవల ఇటు భువనగిరికి సంబంధించిన పార్లమెంటు అభ్యర్థిని గెలిపించుకొని వస్తే ఒక ప్రధానమైన పదవి దక్కుతుందని కూడా ఏఐసిసి బూచిగా చూపించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తనకు మంత్రివర్గంలో స్థానం లేదంటే పిసిసి అధ్యక్ష పదవి మాత్రం ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సంపత్ కుమార్ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం ఆశించారు. కానీ అక్కడ మల్లు రవికి టికెట్ ఇవ్వడంతో కూడా సంపత్ కుమార్ నిరాశగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఏఐసిసి హైకమాండ్ భరోసా ఇచ్చిన నేపథ్యంలో తనకు ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష పదవి మాత్రం కోరుతా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఈ నెల చివరికల్లా కూడా ఒక కొత్త అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన వారికే పిసిసి అధ్యక్ష పదవి వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇద్దరు కూడా ఒకే ఆలోచనతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనలో ఏఐసిసి హైకమాండ్ ఉన్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి అండదండలు ఉన్న వారికే, రేవంత్ రెడ్డి సూచించిన వారికే పిసిసి పదవి కూడా వరించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.